ఈరోజు రెసిపీ శనగ కూర, బడ్డీల కూర. ఎక్కువగా అందరము మెంతెం కూరతోని బడ్డీల కూర చేసుకుంటాము. నేను ఈ శనగ కూరతోని బడ్డీల కూర ట్రై చేసినాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ శనగ కూర, బడ్డీల కూర చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. అందరూ అంటే మనం ఎప్పుడైనా కానీ మెంతెం కూర, బడ్డీల కూర చేస్తాము. కాకపోతే ఈరోజు నేను శనగ కూరతోని బడ్డీల కూర ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావలసిన వస్తువులు: జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, శనగకూర, శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను, శనగపిండి, ఉల్లిగడ్డలు. వీటితో ఇప్పుడు నేను బడ్డీల కూర తయారు చేస్తాను. ఈ శనగ కూర సీజన్లో దొరుకుతుంది. అంటే ఈ వింటర్లో శనగ కూర అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటుంది కూర. పుల్ల పుల్లగా వస్తుంది టేస్టు. అయితే ఈ శనగ కూర బడ్డీల కూర చేస్తున్నాను. కొత్తగా ఒకసారి ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మనము ఈ శనగ కూర, బడ్డీల కూర తయారు చేసుకోవటానికి నేను మొదలు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకున్నాను. దీంట్లో వాటర్ వేసి ఈ శనగపిండిని కొంచెం వేడి నీళ్ళతోని పిండి ఉప్పుతున్నాను. ఎందుకంటే శనగ కూర కదా, ఉడుకుతుందో ఉడకదో అని ఒకసారి ట్రై చేద్దామని ఈ శనగపిండి దీంట్లో వేసి దీంట్లో వేసుకొని నీళ్ళల్లో శనగపిండిని ఉప్పుతున్నాను. అంటే జొన్నపిండిలాగా చేస్తున్నాను. ఎందుకంటే బడ్డీలు వేసినప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా శనగపిండిని చేసి కూరలో వేసినప్పుడు పడవకుండా ఉండాలని, చిదింపోకుండా ఉండాలని చేస్తున్నాను. ఆ శనగ కూరల పులుపుకు ఈ శనగపిండి బడ్డీలు అవి చిదింపోతాయేమో అని అనిపించింది. కొత్తగా ట్రై చేస్తున్నాను. శనగ కూర, బడ్డీల కూర ఇప్పుడు శనగపిండి వేసి జొన్నపిండిలాగా ఉప్పుతున్నాను. మనం రొట్టె పిండిలాగా చేస్తామని. దీన్ని మనము రొట్టె పిండిలాగా కొంచెం ఉప్పుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రొట్టె పిండిలాగా చేస్తున్నాను. కొంచెము మొత్తం మెదుపుకోవాలి. ఈ పిండిని మెదుపుకొని దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కొంచెం నూనె రాసి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. శనగపిండి ఈ శనగ కూర సీజన్లోనే దొరుకుతుంది. ఈ చలికాలంలో బాగా కూర వస్తుంది మనకు మార్కెట్లో. చాలా టేస్టీగా ఉంటుంది కూర, పుల్లగా వస్తుంటుంది. దీంతో ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకోవాలి. వీటిని బడీలు అంటారు. దీన్ని మెంతం కూరలా ట్రై చేస్తుంటారు అందరూ. చాలా బాగుంటుంది అది కూడా. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఈ బడ్డీల కూర నచ్చిందా? ఎలా ఉంది? నేను వెరైటీగా ట్రై చేస్తున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అయితే ఇప్పుడు మనము శనగ కూర ఎలా చేయాలో చూస్తారు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కొంచెము పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి ఈ తాలింపులో ఆనియన్స్ వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. మెంతెం కూరలోకైనా శనగ కూరలోకైనా ఆనియన్స్ కూడా వేసుకుంటాము.
టేస్ట్ సూపర్గా ఉంది. నేను కంప్లీట్ అయిపోయింది కదా ఈ వీడియో. కంప్లీట్ అయిపోయిన వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ శనగ కూరతోని బడీల కూర మీరెవరన్నా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఎవరికైనా ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చాలా ఇంపార్టెంట్. మాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇంతమంది లైక్ చేసిందని. కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డల్ని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు శనగ కూర వేస్తున్నాను. ఈ శనగ కూరను కాడలు లేకుండా తెంపుకోవాలి. మనకు వాళ్ళు శనగ కూర అమ్మినప్పుడు దాంట్లో కొంచెం పెద్ద పెద్ద కాడలు ఉంటాయి. ఆ కాడలన్నీ తెంపుకొని మనము ఆకాకుగా వేరుకోవాలా. ఇంట్లో పురుగు కూడా ఉంటుంది. మంచిగా చూసుకొని కడుక్కొని పెట్టుకోవాలా. అప్పుడే ఈజీగా మనము చేసేటప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దీంట్లో మనము నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని మూత పెట్టుకొని మనము ఈ శనగ కూరని ఉడికించుకుంటే ఈజీగా ఉడికిపోతుంది. టేస్ట్ మాత్రం బాగుంది. ఇలాంటి కర్రీస్ మీకు ఒకవేళ నచ్చితే మీకు ఎలాంటి కర్రీ కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను అలాంటి కర్రీస్ చేయడానికి ట్రై చేస్తాను. నీళ్లు తీసేసినాను. శనగ పప్పులో నుండి నీళ్లు తీసేసి నీళ్లు పక్కన పెట్టుకున్నాను. కొద్దిసేపు అయిన తర్వాత దీంట్లో వాటర్ వేసి అప్పుడు ఈ కూర మంచిగా ఉడికిపోతుంది. ఇలాంటి వెరైటీ కర్రీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఈ కొత్తిమీరతో కూడా టేస్ట్ బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. దీనికి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ ఉడుకుతుంది నెమ్మదిగా. కొంచెం మంట స్విమ్లో పెట్టుకొని ఈ మెంతెం కూర బడ్డీల కూర చాలా డెలిషియస్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో శనగపప్పు నానబెట్టుకున్న నీళ్ళు దీంట్లో వేసేస్తున్నాను. ఈ బడీసు ఈ బాల్స్ రెడీ అయిపోయినాయి. ఈ రెడీ అయిపోయిన బాల్స్ని ఇప్పుడు కూరలో వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఈ నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు వేసుకున్న నీళ్ళు దీంట్లో ఈ బడీలు వేసుకోవాలి. కొద్దిగా ఉన్నది వాటరు. దీంట్లో ఈ బడ్డీలు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు సరిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటే ఈ శనగ కూర బడీల కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను నెక్స్ట్ మెంతం కూర బడీల కూర చేస్తాను. ఈ శనగ కూర బడీల కూర ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ బడీల కూర అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ కొద్దిగా వాటర్ వేసినాను. ఈ బడీలన్నీ ఉడకాలని. ఈ పిండి ఉడకకపోతే కూడా మనకు కడుపుకు కాదు, అంటే డైజెషన్ సరిగ్గా కాదని. ఉడికితే సూపర్గా ఉంటుంది. అసలు ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి దేంట్లోకైనా కానీ సూపర్గా ఉంటుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ.
శనగపిండి బడీల కూర రెడీ అయిపోయింది. నేను జొన్న రొట్టెలోకి పప్పుతోని సర్వ్ చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మీరు ముందుగానే నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.